కిసాను జై బోలో రైతన్నకు, జై జవాను జై కిసాను జై బోలో రైతన్నకు, జై బోలో రైతన్నకు, జై బోలో కిసానుకు, జై బోలో రైతన్నకు, జై బోలో కిసానుకు. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కళాకారులు చక్రాల రఘు గారు, వారి బృందానికి, ఆర్కెస్ట్రాకి ధన్యవాదాలు. ఇందాకే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ చెప్పినట్టుగా 1993 నుంచి 2023 దాకా 1,83,000 ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగేది. ఇప్పుడు ఆ సాగు 1,07,000 ఎకరాలు పెరిగి దాదాపు 60% అడిషనల్గా ఆయిల్ పామ్ సాగులోకి వచ్చింది. 60%. తర్వాత ఇంకో విషయం చెప్తే రైతులందరూ ఖచ్చితంగా చప్పట్లు కొడతారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలో ఉన్నవాళ్ళు కూడా ఆయిల్ పామ్ సాగులో దేశంలో నంబర్ 1 తెలంగాణ. అలాంటి ఆయిల్ పామ్ కూర్చున్న వీడియో ప్లే చేయవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్, డైరెక్టర్ అగ్రికల్చర్ వాంట్స్ ఒకసారి రైతులకు ఆయిల్ పామ్ వీడియో చూపించండి. ఆయిల్ పామ్ గురించి వెంటనే ప్లే చేయండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత మిగతా వీడియోస్. అన్నావో రైతన్నా తెలంగాణ రైతన్నా, రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ పామ్ గెలలు. రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ పామ్ గెలలు. ఒక్కసారి మొక్క నాటి చూడన్నా 30 ఏళ్ల పంట నీకు వస్తదన్నా. ఒక్కసారి మొక్క నాటి చూడన్నా 30 ఏళ్ల పంట నీకు వస్తదన్నా. కరువు లేదు బరువు కాదు లాభాలు అధికం, లాభాలు అధికం. కష్టించిన శ్రమకు ఫలం మద్దతు ధర ఖాయం, మద్దతు ధర ఖాయం. రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి, రైతన్నల మేలుకోరి రేవంత్ అన్న సారథ్యంలో రైతు బాంధవుడు, స్వయంగా వ్యవసాయదారుడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాయితీల వల్ల ఎందరో రైతులు ఆయిల్ పామ్ సాగు చేయటం కోసం ముందుకు వస్తున్నారు. ఎంతో ఆదాయాన్ని అందించి ఆయిల్ పామ్ సాగు చేపట్టి తెలంగాణ రైతులు పసిడి పంటలు పండించాలని తెలంగాణ ఉద్యాన శాఖ ఆశిస్తోంది. ఆయిల్ పామ్ సాగుకు కావలసిన అన్ని సహాయ సహకారాలు తెలంగాణ రైతన్నకు అందిస్తోంది రైతన్న సంక్షేమం కోరి రేవంత్ అన్న ప్రభుత్వం. రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ పామ్ గెలలు. మన నేల ఆయిల్ పాము కనువైనది, వాతావరణం అనుకూలమైనది, అనుకూలమైనది. అంతర పంటలకు అవకాశమున్నది, అవకాశమున్నది. కోతుల బెడద లేదు, చీడపీడ లేదన్నా, కోతుల బెడద లేదు, చీడపీడ లేదన్నా. రవాణా ప్రాసెసింగ్ దగ్గరున్నదన్నా, రవాణా ప్రాసెసింగ్ దగ్గరున్నదన్నా. వృధా కాదు మన పంట, గిట్టుబాటు ధర ఉంది. అరె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  రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ పామ్ గెలలు. మలేషియా నుంచి మన దేశానికి వచ్చింది, దేశానికి వచ్చింది. పంట నూనెల్లో కీలకమై నిలిచింది, ఇది కీలకమై నిలిచింది. పౌష్టికతకు అవసరం, మనిషికి ఆరోగ్యకరం, మనిషికి ఆరోగ్యకరం. భూమికి భూసారవరం, పర్యావరణ అనుకూలం, పర్యావరణ అనుకూలం. ఆర్థికంగా అండనిచ్చి అభివృద్ధికి బాట వేయు ఆయిల్ పాము పంట ఉంటే నట్టింట సిరుల పంట. అరెరెరెరెరె రైతన్న
బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ పామ్ గెలలు. ఆయిల్ ఫామ్ కు నికరంగా ఆదాయం ఉంటుంది. వారం వారం పంట సొమ్ము మీ బ్యాంకులో జమవుతుంది. రైతుని రాజుని చేసే ముఖ్యమంత్రి సంకల్పం. ఆయిల్ ఫామ్ సాగుతో రైతు బతుకు బంగారం. రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ ఫామ్ గెలలు. రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ ఫామ్ గెలలు. ఒక్కసారి మొక్క నాటి చూడన్నా 30 ఏళ్ల పంట నీకు వస్తదన్నా. రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ ఫామ్ గెలలు. మహాకవి శ్రీశ్రీ కొన్ని దశాబ్దాల క్రితమే అన్నారు, పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామం మెరుగక పరిశ్రమించే బలంధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు లేదో అన్నారు. చెమటను మించిన ధర్మజలం మరొకటి లేదు. చెమటోడ్చి ఆరుగాలాలు శ్రమించే రైతు నిజానికి యావత్తు ప్రపంచానికి మానవ జాతికే ధర్మానికి ప్రతీక. కష్టే ఫలే, కష్టపడి సంపాదించిన ఫలితంతో మాత్రమే తాను సుఖపడుతూ తన జాతిని సుఖపెట్టే రైతుకు చేతులెత్తి నమస్కరిస్తూ గౌరవనీయులైన విప్ ఆది శ్రీనివాస్ గారు వేంచేశారు. శ్రీనివాస్ గారు ప్రతి సభలో క్షేత్రం నుంచి పాల్గొంటారు, ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు రైతు భరోసా మీద రాష్ట్ర వ్యవసాయ శాఖ గౌరవనీయులైన మంత్రివర్యుల మార్గదర్శనంలో కొత్త పాఠం తయారు చేసింది. రైతు భరోసా పాఠను అధికారులు సలహా ఇస్తున్నారు. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది. మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. కష్టం విలువ తెలిసిన చేయి రైతు సాయమే పెంచింది. మన రేవంతన్న మాట ఇచ్చిన రైతు రాజ్యమే తెచ్చింది. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది. మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. ఓ రైతన్నా ప్రజా ప్రభుత్వమే నీదన్నా. ఓ రైతన్నా రైతుకు ధైర్యం ఇచ్చేదే రేవంతన్నా. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజులు తిరిగే లోపల దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. అప్పుల బాధలు పోగొట్టి మా గుండెకు భరోసానిచ్చింది. తాళి పుస్తెలు తాకట్టు పెట్టే రైతులకిక సెలవంది. నాగలి గొర్రు దున్నుటకు విత్తనాలపై మందులకు రైతుల కందిన పెట్టుబడి పంట దిసుటకు సాయమిది. భూమిని నమ్మిన రైతన్నే రాజులాగా బతికే రోజులొచ్చే. ఓ రైతన్నా ప్రజా ప్రభుత్వమే నీదన్నా. ఓ రైతన్నా రైతుకు ధైర్యం ఇచ్చేదే రేవంతన్నా. ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. గౌరవనీయులైన పెద్దలు ఒక్క నిమిషం అమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వందలాది రైతు వేదికలు. ఇంతవరకు ఒక రకంగా అది నేషనల్ రికార్డు కాదు, ప్రపంచ రికార్డు అనాలి. రైతు వేదికల ద్వారా ఎన్నో అంశాలు, రైతులకు సంబంధించిన అంశాలు సెషన్స్ నిర్వహించటం, వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేయటం,
ఇప్పటి వరకు పాల్గొన్న రైతుల నంబర్ చెప్తే మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. 96 సెషన్స్ నిర్వహించారు. అందులో అగ్రికల్చర్ మినిస్టర్ గారి నుంచి జిల్లా స్థాయి క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రారంభిస్తే రాష్ట్ర స్థాయి పెద్దల దాకా పాల్గొన్నారు. 22 లక్షలకు పైగా రైతులు పాల్గొన్నారు ఈ రైతు వేదికల సెషన్స్లో. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒక్కమారు చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్తాం. మరి ఈరోజు హుస్నాబాద్, జోగులాంబ, గద్వాల సహాయం అనేది ఆనరబుల్ సీఎం ఎప్పుడు అంటుంటాడు, మొన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ 6 షురు చేసిన, లేతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం వందలాది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రతి నియోజకవర్గంలో ఒక బడి కావాలని కోరుకున్నా అది ఖర్చు కాదు, భవిష్యత్ తరాలకు పెట్టుబడి అని. అలాగే రైతుల కోసం కూడా పెట్టుబడి సహాయం అనేది మీకు అందే పెట్టుబడి మరింత పెట్టుబడికి దారితీసే పంటగా మార్చే పెట్టుబడి. ఈ శిల్పకళా వేదిక ఈ పవిత్ర సందర్భంలో రైతుల వేదికగా మారిన సందర్భంలో మరోమారు మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ప్రతి మనిషి చంద్రుని మీద అడుగు పెట్టిండు. మనిషి అంటే టెక్నాలజీ సైన్స్ ఎంతో పెరిగింది. కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి వశమైంది. కానీ రైతన్న చెయ్యి తాకకుండా ఒక్క గింజ కూడా పంట పండదు. అది రైతు గొప్పతనం. అలాంటి ప్రతి రైతు శ్రమ ఫలితాల ధర్మపు తరాజుగా మారాలని నాడు నేడు ఏనాడు రైతే రాజని చెబుతోంది ప్రజాపాలన ప్రభుత్వం. ఆ సందర్భంగా రైతులందరికీ మరోమారు చేతులెత్తి నమస్కరిస్తుంది వేదిక. ఎల్నినో వీడియో ప్లే చేయవలసిందిగా ఆఫీసర్స్ యొక్క డైరెక్షన్. ఎల్నినో ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. ఇలా పరేషాన్ అవడానికి ఏమవుతాం వలన గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవును, చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ వరి, మొక్కజొన్న గీసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. రైతు సోదరులందరికీ ముఖ్య గమనిక. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం వలన ఈ ఏడాది తెలంగాణలో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. అయితే మా పరిస్థితి ఏంటి సారు? ఇది సంక్షోభం కాదు, ముందు జాగ్రత్త మాత్రమే. ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉంది. సరిపడా వర్షపాతం మరియు నేలలో తేమ ఉన్నప్పుడే విత్తుకోవాలి. రైతులకి అవసరమైన విత్తనాలు మరియు ఎరువులు అందుబాటులో ఉంచబడుతున్నాయి. ఒక పంటపైనే ఆధారపడే కాలం మారుతోంది. పంటల వైవిధ్యమే మన తెలంగాణ భవిష్యత్తు. ప్రతి వారం వాట్సాప్ అలర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత సమాచారం పొందవచ్చు. ప్రతి రైతు ఈ సమాచారాన్ని గమనిస్తుండాలి. రైతు క్షేమం ఆయన మార్గం, వ్యవసాయ సంక్షేమం ఆయన లక్ష్యం. ఇదే రేవంత్ గారి ధ్యేయం. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పటికే వేయించేస్తున్నారు. కొద్దిసేపట్లోనే వారు వేదికపైకి వస్తారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ గ్రామంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ 2190 కోట్ల అంచనాతో మరి ఆనరబుల్ సీఎం గారు శంకుస్థాపన చేసింది రైతులందరికీ తెలుసు. తెలంగాణ, హైదరాబాద్ మహానగరం, దాని సంకల్పం, తెలంగాణ యొక్క తపస్సు, తెలంగాణ కాంక్ష పక్క రాష్ట్రాలకు, దేశానికో కాదు,
ప్రపంచానికే ఉదాహరణగా నిలవాలని మరి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ అటు అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కానీ, గిడ్డంగుల నిర్మాణం కానీ, శాస్త్రీయ గిడ్డంగులు కానీ, అలాగే సౌర విద్యుత్తు కానీ, ఇలా అనేక అంశాల్లో మరి ఖమ్మం మిర్చి మార్కెట్ పునర్వికాసం, అలాగే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని అదనంగా నియమించటం, ముఖ్యంగా రైతు భరోసా, అలాగే సన్న రకాల వరి సాగు, ఇలా అనేక అంశాలు రైతుల కోసం, రైతుల వల్ల, రైతుల చేత నడుస్తున్న రైతు స్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. వారి ఆశీస్సులతో ముందుకు సాగుతూ రైతు భరోసా పాటను కంటిన్యూ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతు భరోసా. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. కష్టం విలువ తెలిసిన చేయి రైతు సాయమే పెంచింది, మన రేవంతన్న మాట ఇచ్చిన రైతు రాజ్యమే తెచ్చింది. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. ఓ రైతన్నా, ప్రజా ప్రభుత్వమే నీదన్నా. ఓ రైతన్నా, రైతుకు ధైర్యం ఇచ్చేనే రేవంతన్నా. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. అప్పుల బాధలు పోగొట్టి మా గుండెకు భరోసానిచ్చింది, తాళి పుస్తెలు తాకట్టు పెట్టే రైతులకిక సెలవంది. నాగలి గొర్రు దున్నుటకు, విత్తనాలపై మందులకు, రైతులకందిన పెట్టుబడి పంట దిసుటకు సాయమిది. భూమిని నమ్మిన రైతన్నే రాజులాగా బతికే రోజులొచ్చే. ఓ రైతన్నా, ప్రజా ప్రభుత్వమే నీదన్నా. ఓ రైతన్నా, రైతుకు ధైర్యం ఇచ్చేనే రేవంతన్నా. ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం. అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ కోహెడా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఈ విజనరీ అగ్రి హబ్ రూపుదిద్దుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీకి సమీపంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో హైదరాబాద్ నగరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ ఒక స్వయం సమృద్ధి గల ఆధునిక అగ్రి మార్కెట్ ఎకో సిస్టమ్. వాహనాల రాకపోకల కోసం 10 వరుసల ఎంట్రీ టోల్ ప్లాజా, సులువుగా బయటకు వెళ్లేందుకు వీలుగా 6 వరుసల ఎగ్జిట్ టోల్ ప్లాజా, వాహనాల ఖచ్చితమైన తూకం కోసం అత్యాధునిక డిజిటల్ వే బ్రిడ్జ్లు, రాష్ట్రంలో పండించే ప్రధాన ఉద్యాన పంటలైన మామిడి, బత్తాయి మొదలైన పంటల వేలం కోసం 240 షాపులతో కూడిన 6 ఆక్షన్ హాళ్ల నిర్మాణం, వాటికి అనుబంధంగా విశాలమైన పార్కింగ్ ఏరియా, శీతలీకరణకు అవసరమైన పండ్ల మార్కెటింగ్ కోసం 335 షాపులతో కూడిన విశాలమైన అత్యాధునిక 4 షెడ్లు, పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి మరియు పైనాపిల్ పండ్లను నేరుగా ట్రక్కుల నుండి కొనుగోలు చేసే విధంగా 52 షాపుల ద్వారా దేశంలోనే తొలిసారిగా డ్రైవ్ త్రూ మార్కెట్ నిర్మాణం. ఎగుమతులు మరియు దిగుమతులను ప్రోత్సహించుటకు 30 షాపులతో ప్రత్యేకమైన విదేశీ ఎగుమతుల ప్రాంగణం ఏర్పాటు. పూల వ్యాపారం కోసం సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన 40 షాపులతో పూల మార్కెట్. డైరీ, ఫ్రోజన్ ఫుడ్స్, బాటిల్ ప్రొడక్ట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ కోసం ప్రత్యేకంగా 40 ఏసీ షాపుల నిర్మాణం. నానో క్లోరినేషన్, ఇన్ హౌస్ ఐస్ ఫ్లేక్ ప్రొడక్షన్ ఉన్న 26 షాపులతో ఫిష్ అండ్ సీ ఫుడ్ మార్కెట్. పౌల్ట్రీ మరియు మీట్ ప్రొడక్ట్స్ కోసం 24 ఏసీ షాపులతో మీట్ మార్కెట్. రైతులు తాము పండించిన పంటను స్వయంగా అమ్ముకునే విధంగా 100 మందికి సరిపడా రైతు మార్కెట్.
రిటైల్ రంగాన్ని ప్రోత్సహించటకు 210 షాపులతో కూడిన వ్యాపార ప్రాంగణం. నిత్యం మార్కెట్ కు వచ్చే ట్రక్కులు, ఇతర వాహనముల రిపేరు మరియు ఇతర అవసరములకు వర్క్ షాప్. రైతులు, వ్యాపారులు, హమాలీలు మరియు సందర్శకుల కోసం ఆధునిక సదుపాయాలతో కూడిన రెస్ట్ హౌస్, క్యాంటీన్ మరియు మీటింగ్ రూమ్ సదుపాయం. మార్కెట్ మొత్తానికి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గా నిలిచే టవర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆకాశ హద్మ్యాలలో ఇదొక ఐకానిక్ ల్యాండ్ మార్క్. ఇందులో బహుళజాతి రీటైలర్లు, ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల ఆఫీసులు, అధునాతన సీసీటీవీ నిఘా వ్యవస్థ, విఐపీల హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ప్రత్యేక హెలీప్యాడ్ మరియు నివాసంతో కూడిన కార్యాలయాలతో పాటు పరిపాలనా విభాగం, రోజువారీ అవసరాలు, వినియోగదారుల వస్తువుల విక్రయాల కోసం ప్రత్యేక రీటైలర్ జోన్, ప్యాకేజింగ్ మెటీరియల్ రీటైలర్స్ కోసం షోరూంలతో కూడిన వ్యాపార సముదాయాలు, క్యాంపస్ లోపలే ప్రైమరీ హెల్త్ సెంటర్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ లాంటి అత్యవసర సేవలు, ట్రక్కులు, లైట్ మోటార్ వాహనాల కోసం విస్తారమైన పార్కింగ్ స్థలం, సంపూర్ణ మౌలిక వసతులు, సౌకర్యాలతో కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ మహానిర్మాణంలో భాగస్వాములు కావాలని రైతులు, వ్యాపారులు, పెట్టుబడిదారులను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. రండి, కలిసికట్టుగా మన మార్కెట్ భవిష్యత్తును ఘనంగా తీర్చిదిద్దుకుందాం. గౌరవనీయులైన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆనరబుల్ రాజ్యసభ సభ్యులు వేం నరేంద్ర రెడ్డి గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే శంకరయ్య గారికి ధన్యవాదాలు, స్వాగతం. దయచేసి రైతులు గమనించండి, సభ సుసంపన్నం అయిన తర్వాత రైతు సోదరులందరూ వారి వారి సీట్లను కూర్చొని ఉండాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన జిల్లాల వాళ్ళు మాత్రమే బయటకు వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అనౌన్స్ చేసిన జిల్లా బస్సు మాత్రమే వస్తుంది, లోపలికే వస్తుంది బస్సు. ఇప్పుడు మనమంతా ఆనందంగా ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదికపైకి వేంచేస్తూ ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషనల్ చైర్పర్సన్స్, ఎందరో పెద్దలు అందరికీ స్వాగతం. ఆకుపచ్చ తెలంగాణ అభివృద్ధికి మాగాణ, అన్నపూర్ణ తెలంగాణ సంక్షేమానికి నిశాన. వ్యవసాయం అనేది ఒక వృత్తి కాదు, అది మానవ నాగరికతకే పునాది. రైతు ఒక వ్యక్తి కాదు, యావత్ సమాజానికి ప్రాణదాత. చప్పట్లు కొడతారేమో ఆశపడ్డాను. అదిగో గౌరవనీయులైన పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పొలాల్లో పౌరుషం పోసినాదో, పెద్ద పులిలాగా కాండ్రించి వేసినాడే, పోరు కథలన్నీ దిననాడు చెప్పినాదో, ఊరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై వినతించి తప్పునే ఎదిరించి, అదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగు రంగులు అద్దిన చేతితోనే, ఆ చేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే. రేవంతన్న చూడే, గర్వమెక్కిన గడికి గుండైనాడే. పల్లె తల్లి బిడ్డడే, పల్లె తల్లి బిడ్డడే ప్రజాపాలన ప్రభుత్వ రథ సారథిగా బాధ్యతలు వహిస్తున్నాడు గనకే రైతుల యొక్క, మహిళలకు, యువతకి అభివృద్ధి సంక్షేమ వారధిగా ఉన్న తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, మండలి చైర్మన్ గారికి, ఎందరో పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. శిల్పకళా వేదిక రైతు వేదికగా మారిన ఈ సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో వందలాది రైతు వేదికల్లో వేలాది మంది రైతులు ప్రత్యక్ష ప్రసారంలా చూస్తున్నారు, పాల్గొంటున్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ కూడా రైతు వేదికల్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది ఈ వేదిక. ఆకుపచ్చ తెలంగాణ అభివృద్ధికి మాగాణ, అన్నపూర్ణ తెలంగాణ సంక్షేమానికి నిశాన.
ఇది ప్రజా పాలనా ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారి హృదయ లోతుల్లో, గుండె లోతుల్లో ప్రజల సేవయే వారు పాటించే నేతృత్వం. ప్రగతి పథం, సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా యావత్ రాష్ట్ర రైతాంగం ఆనందించే పండగ రైతు భరోసా సదస్సు ఒక కొత్త ఉషస్సు అని తెలియచేస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. క్రమశిక్షణతో మన తెలంగాణ తల్లిని ప్రార్థించుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. ధన్యవాదాలు. రైతులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా కూడా చూస్తున్న రైతులందరికీ మరో ఆకుపచ్చ నమస్కారాలు. అభివృద్ధి సంక్షేమాల తెలంగాణ రంగుల ఇంద్రధనస్సు అయితే అన్ని రంగులకు మాతృస్థానం తల్లి లాంటిది ఆకుపచ్చ రంగు. ఆ ఆకుపచ్చ నేలకు నమస్కరిస్తూ సురేంద్ర మోహన్ గారు ఐఏఎస్ సెక్రటరీ అగ్రికల్చర్ వారు ఒక నిమిషం పాటు వెల్కమ్ చెబుతారు. వెల్కమ్ అంటారు బై సెక్రటరీ అగ్రికల్చర్. ఈరోజు వానాకాలం 2026 రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రులు శ్రీ వాకటి శ్రీహరి గారికి, మన మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రులు శ్రీ అజారుద్దీన్ గారికి, మరియు రైతు వేదికల నుంచి పాల్గొంటున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి,
మరియు టూరిజం శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, రాజ్యసభ ఎంపీ గారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఈరోజే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి చీఫ్ సెక్రటరీ గారు శ్రీ సంజయ్ జాజు గారికి, వేదికను అలంకరించినటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ చైర్పర్సన్స్, వేరియస్ కార్పొరేషన్స్ యొక్క చైర్పర్సన్స్, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదర సోదరీమణులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 1600 రైతు వేదికల నుంచి పాల్గొంటున్నటువంటి దాదాపు 3 నుంచి 4 లక్షల రైతు సోదర సోదరీమణులకు అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ తరపున వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 73,32,000 మంది రైతు సోదరి సోదరీమణులకు దాదాపు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా పరిపాలనా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజే బాధ్యతలు తీసుకొని రాష్ట్ర రైతాంగ కార్యక్రమంలో పాల్గొనటం, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మినిస్టర్లందరికీ, వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్తది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేను, కానీ మీ రైతులందరికీ కూడా మీ సమస్యలన్నీ కూడా సీఎం గారు లీడర్షిప్లో పరిపాలన శుభ్రంగా చేయడానికి ఇక్కడ వచ్చినాము. మీ అందరితో కూడా ఆశీస్సులు ఈరోజు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు రాష్ట్ర నీటిపారుదల సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజే పదవీ బాధ్యతలు చేపట్టిన చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన నా రైతు సోదరులు, అన్నలు, తమ్ముళ్ళందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నుంచి పాల్గొంటున్న రైతన్నలందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నిజంగా దేశ చరిత్రలో ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారిందని మరి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మొదలు పెట్టుకొని 9 రోజుల పాటు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద తెలంగాణ రైతాంగానికి ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం నేను మనవి చేయాలి. అదేవిధంగా రైతన్నలు గమనించాలి, ఈ 2.5 ఏళ్లలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో
ఎప్పుడూ పండనటువంటి వరి పంట పండింది. రికార్డు స్థాయిలో వరి పంట పండింది. రికార్డు స్థాయిలో కొనుగోలు చేసినాము. సుమారు ఈ 2.5 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు వరి కొనుగోలుకి నేరుగా రైతులకి చేరిన విషయం నేను గుర్తు చేస్తున్నా. అన్ని విధాలుగా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కానీ అన్ని విధాలుగా రైతులకి మేలు చేసేది ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వానాకాలం పంటకి నేను సవినయ విజ్ఞప్తి చేస్తున్నా. బయట మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్, దేశీయ మార్కెట్ అనుగుణంగా 7 రకాల సన్నాల వెరైటీలు ప్రకటించడం జరిగింది. ఈ 7 రకాల సన్నాలకి తప్పకుండా ఈ వానాకాలం పంటలో బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున మాటిస్తున్నా. అన్ని విధాలుగా రైతుల్ని ఆదుకోవడానికి మరి తెలంగాణలో మొత్తం తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి నీటిపారుదల శాఖ కూడా నిరంతరం కృషి చేస్తుందని చెప్పి మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులకి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నా శుభాకాంక్షలు, నా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. గౌరవనీయులు, ఈ చారిత్రక ఘట్టానికి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ గారికి, నా సహచార మంత్రివర్గ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, శాసన మండలి అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి గారికి, ప్రియమైన రైతు సోదరులందరికీ, అదేవిధంగా పాలనా అధికారులందరికీ ఈ యొక్క శుభ సందర్భాన రైతాంగ పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మీకు తెలుసు, గత 2.5 సంవత్సరాలుగా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఆ కొత్త రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పాలు చేసి, విధ్వంసం సృష్టించి, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, అందరి జీవితాల్ని, అందరి వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధ్వంసంలో నుంచే వికాసాన్ని సృష్టించాలి, ఆ కష్టాల నుంచే రైతులు సుఖాల వైపు నడిపించాలి. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా, గుండె ధైర్యంతో ముందుకు పోయి ఏదైనా ఇబ్బంది వస్తే మన ఎన్నుకున్నటువంటి ప్రజలకు చెప్పాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రజల్ని ఒప్పించాలి, వాళ్ళ ద్వారా సవ్యమైనటువంటి పాలన సాగిస్తామని చెప్పి గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన చర్యల్లో రుణమాఫీ, భారతదేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కేంద్రంలో చేసినటువంటి రుణమాఫీ తప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు కూడా దేశం మొత్తం 70,000 కోట్లు. కానీ మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ ఒకేసారి మొదటి సంవత్సరం కష్టాల్లో నుంచి 21,000 కోట్లు, 25 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశాం. గత ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ చెయ్యకపోవటం మూలాన ఆ రైతులకి అప్పులు పుట్టలేదు, పైగా మిత్తి వడ్డీ కట్టి వాళ్ళు ఇచ్చిన దానికంటే 10,000 కోట్ల భారం ఆనాటి రైతుల మీద వేశారు. అందుకనే ఆ రైతులు ఆ పాలనని బంగాళాఖాతంలో కలిపారు. అటువంటి వాళ్ళు కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ కనీసం మానవత్వం ఉండాలి.
ఆనాడు రైతాంగాన్ని కష్టాలు పాలు చేసినటువంటి మీరే ఈరోజు నీతులు చెప్పకుండా సిగ్గు లేకుండా బజార్లో తిరుగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రుణమాఫీ మాకు పంట రుణాలంటే రైతుకు చాలా రకాల రుణాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి, అదేవిధంగా స్వల్పకాలిక రుణాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట పంట రుణాలు అంటే స్వల్పకాలిక రుణాలు. అది మాకు 40 బ్యాంకులు ఇచ్చినటువంటి ఖాతాదారులందరికీ మేము ఇచ్చినటువంటి భరోసా, మేము ఇచ్చినటువంటి పూచి 25 లక్షల మందికి 21,000 కోట్లు మొదటి సంవత్సరంలో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాల్లో లక్ష ఇవ్వలేక రైతుల్ని కష్టాలు పాలు చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి రుణమాఫీ వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదని శ్రీరంగ నీతులు చెప్తుంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి మాకు చేరినటువంటి ఖాతాలన్నిటికీ జమ చేసినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు, ఆనాడి రైతు బంధు పేరు మీద మిగతా పథకాలన్నింటినీ బంధు పెట్టి రైతులు నష్ట కష్టాలు పాలు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా కేంద్రం ఇచ్చేటటువంటి పథకాలను కూడా బంధు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. కానీ రైతు భరోసా పేరు చెప్పి మాకు ఎన్ని ఇబ్బందులున్నా 5,000 రూపాయల్ని 6,000 చేశాం. సంవత్సరానికి 10,000 ఇచ్చేదాన్ని 12,000 చేశాం. మీరు ఎగనామా పెట్టినటువంటి ఎన్నికల ముందు ఎగనామా పెట్టినటువంటి రైతు బంధును కూడా ఒకే రోజు 7,200 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పోయిన యాసంగిలో మాత్రమే 2,000 కోట్లు చిల్లరి మేము రైతు ఖాతాలో జమ చేయలేదు. అది వాస్తవం, మేము ఒప్పుకుంటాం. అది కేవలం ఉద్యోగస్తుల యొక్క భారం. మేము ఇచ్చినటువంటి మాట లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపటం కోసం మొన్న యాసంగిలో ఆఖరి కిస్తీ మాత్రం మేము ఇయ్యలేదు. దానికి బదులుగా మేము 5,000 కోట్లు పెట్టి మీరు పండించినటువంటి అన్ని పంటల్ని మద్దతు ధరకు కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ ఏ రకమైనటువంటి పంటలు కొనకపోయినా రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ నిర్ణయం తీసుకొని కాదు కష్టాల్లో ఉన్నటువంటి రైతుని మనం ఆదుకోవాలి అని 15 లక్షల టన్నుల మొక్కజొన్నలు, జొన్నలు, ఇతర అన్ని పంటలు కూడా కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ, సోయా కానీ, సన్ఫ్లవర్ తోటి సహా మీ పంటలను కొనుగోలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు బీమా మీద కూడా అబద్ధాలాడి అడ్డగోలు మాటలతోటి బజార్లో తిరుగుతున్నారు. ఈ రోజు వరకు 4,250 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో మేము కట్టాల్సినటువంటి ఎల్ఐసి కట్టాల్సిన ప్రీమియం కట్టాం. మొత్తం సొమ్ము ఏ ఒక్క కుటుంబానికి కూడా బాకీ లేకుండా ఎల్ఐసికి ప్రీమియం చెల్లించి ఏ ఒక్క రైతు కుటుంబంలో ప్రమాదం జరిగి ఆయన గారికి రైతు బీమా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమాలో మేము ఏ ఒక్కరికి బాకీ పడలేదు, రుణమాఫీలో ఏ ఒక్కరికి బాకీ పడలేదు. రైతు భరోసాలో మొన్న ఆఖరి కిస్తీలో మాత్రం అసలు రైతు భరోసా అంటే మనందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇది పంట భరోసా, భూమి భరోసా కాదు. నేను ఇదే వేదిక మీద నుంచి చెబుతున్నా, భవిష్యత్తులో ప్రతి రైతు పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా పంట మార్పిడి విధానానికి కూడా మేము అంకురార్పణ చేశాం. ఈరోజు అన్ని పంటల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఆ పంటలకి కావలసినటువంటి వెసులుబాటు ఇవ్వాలని మా రైతు కమిషన్ అధ్యక్షులు ఇచ్చినటువంటి సలహాలను పాటించి భవిష్యత్తులో మనం ఏ పంటలైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకి రైతును ప్రోత్సహించి ఆ రకమైనటువంటి ఉద్యాన పంటలతో పాటు తప్పకుండా భవిష్యత్తులో కూరగాయలతో సహా ఈ రాష్ట్రంలో సమృద్ధిగా మనం పంటలు పండించే స్థాయికి ఈనాడు రైతాంగాన్ని తీసుకెళ్లాలని ఇందాకనే పెద్దలు చెప్పారు. ఈరోజు వాతావరణ శాఖ చెప్పేటటువంటి అంచనాలను బట్టి ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అది కూడా భారతదేశం మీదనే ఎక్కువ ఉంటుందని, ఆ భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశానికే ఎక్కువ ఉంటుందని, దక్షిణ భారతదేశంలో కూడా ఆంధ్ర తెలంగాణ
కర్ణాటక రాష్ట్రాల మీద ప్రభావం ఎక్కువ ఉంటుందని. అందుకని మేము పదే పదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నీటికి తక్కువ ఉన్నటువంటి పంటలు, నీటి వినియోగం తక్కువ ఉండేటటువంటి పంటలు వాడండి. దానికోసమే పప్పు దినుసులన్నింటినీ కూడా రైతు వేదికల్లో పెట్టి మీకు విత్తనాలు సప్లై చేశాం. ఇందాక పెద్దలు ఉత్తమ్ గారు చెప్పినటువంటి 7 రకాల డిమాండ్ ఉన్నటువంటి వరి విత్తనాలు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినా మార్కెట్లో మీరు అమ్ముకోగలిగినటువంటి ధాన్యం, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్కి అనుకూలమైనటువంటి ధాన్యం, రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి ధాన్యాన్ని మీకు సిఫారసు చేశాం. ఆ విత్తనాలను కూడా ప్రతి రైతు వేదికల్లో మీకు అందుబాటులో ఉంచాం. ఆ రకంగా ఆయిల్ ఫామ్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ఈ గత సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ ఎకరాలు వేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం మొదటి స్థానంలో ఉన్నాం. రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ రైతులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు పదవీ స్వీకారం రోజున దానికి టన్నుకి 12,000 ఉండేది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆ టన్నుని 24,000 చేశాం. ఈరోజు ఎకరానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది. తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలని మా ప్రభుత్వం యొక్క కోరిక, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే 14 జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతుంది. 3 లక్షల ఎకరాల రైతులు ఈరోజు సంతోషంతో ఆయిల్ ఫామ్ వ్యవసాయం చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 10 లక్షలకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా 70 లక్షల ఎకరాలకు అవకాశం ఉంది. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే